ప్రజలందరికీ నమస్కారం. తెలంగాణ రక్షణ సేన నుండి మాట్లాడుతూ ఉన్నా. ఇలా మంత్రుల ఇండ్ల రిపేర్లకు 92 కోట్ల రూపాయలు రిలీజ్ చేసుకున్నారు. కానీ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేటటువంటి విద్యార్థుల భవిష్యత్తుకు మాత్రం ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. ఇలా ప్రభుత్వ స్కూళ్ళు చూసుకుంటే మీద బెచ్చులుడి పిల్లల నెత్తిలో పడేటటువంటి పరిస్థితి, పందులు పాములు పోతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వ స్కూళ్ళకి. అటువంటి దుస్థితిలో ఉన్నటువంటి ఈ పరిస్థితిని గమనించి కూడా స్కూళ్ళ మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. కానీ ఆడివేడిగా మాత్రం 92 కోట్ల రూపాయలను రిలీజ్ చేసేసుకొని మీ ఏసీ రూమ్లు, ఏసీ కార్లు, ఏసీ అసెంబ్లీ, ఏసీ పార్లమెంట్లో కులుకుతున్నారు. ఇవేనా ప్రజాస్వామ్యం? దీన్నే ప్రజాస్వామ్యం అంటారా? ప్రజల యొక్క తినే తిండి మీద, తాగే నీరు మీద, కట్టే బట్ట మీద, నడిచే రోడ్డు మీద, మాట్లాడుతున్నటువంటి మైక్ మీద, ప్రతి దాని మీద పన్ను కడితే ఇలా అసెంబ్లీ పార్లమెంట్ బడ్జెట్ అయింది. అటువంటి బడ్జెట్ మీ సొంత లాభాల కోసం, మీ సొంత సుఖాల కోసం చూసుకుంటున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఓటు ప్రజలు దీనికోసమే వేసిర్రా? అందుకే కల్వకుంట్ల కవితమ్మ ఒకటే చెప్తా ఉంది, మేము తీసుకునేటటువంటి నిర్ణయం చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ప్రజలు కట్టినటువంటి పన్నులు ప్రజల కోసమే ఖర్చు పెడితే ఉచిత విద్య అవుతుంది, ఉచిత వైద్యం అవుతుంది, సామాజిక న్యాయం జరుగుతుంది. ఒక కుటుంబానికి 1,00,000 రూపాయల నుండి 20 కోట్ల వరకు రుణ సౌకర్యం కూడా జరుగుతుంది అని చెప్తా ఉంది కల్వకుంట్ల కవితమ్మ. అందుకే ఇవాళ మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠముతో ఈ 2 సంవత్సరాలు ఎలా గడుస్తాయి అన్న సంగతిని చూసి కల్వకుంట్ల కవితమ్మను ఇలా తొలి మహిళా ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న సంగతిని గుర్తించుకోవాలి.